హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక న్యూ కమ్యూనిటీ లోపట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోపట ఎంత అందంగా ఉంటుందో బ్యాక్ యార్డ్ చూస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, చూడడానికి చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వసంత ఋతువు, స్ప్రింగ్ సీజన్ అంటారు ఫ్రెండ్స్. ఈ స్ప్రింగ్ సీజన్ లోపల ఒక ఇంటికి బ్యాక్ యార్డ్ ఎంత అందంగా ఉంటుందో నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూడండి, తప్పకుండా నా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా నా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇదంతా కూడా బ్యాక్ యార్డ్ ఫ్రెండ్స్. ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఈ కమ్యూనిటీ అంతా కూడా ఫ్రెండ్స్ కంప్లీట్గా గ్రీనరీతో కవర్ అయిపోయింది ఫ్రెండ్స్. ట్రీస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. కంప్లీట్గా సరౌండెడ్ బై ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఇట్స్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. సో అందుకే మీకు నేను చూపిస్తూ ఉన్నాను. వీళ్ళంతా కూడా ఎవరి ప్రెమిసెస్కి వాళ్ళు బ్యాక్ యార్డ్ లోపల ఈ ఫెన్సింగ్ వేసుకున్నారు. మంచిగా ఫెన్సింగ్ వేసుకొని ట్రీస్ పెట్టుకొని తర్వాత చైర్స్ కూడా వేసుకొని వీళ్ళంతా కూడా చాలా బాగా డెవలప్ చేసుకున్నారు ఫ్రెండ్స్. సో జనరల్గా ఎవ్రీ వీకెండ్ నేను ఒక్కొక్క కమ్యూనిటీకి వెళ్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేను. సో ఏ కమ్యూనిటీ బాగుందో అక్కడంతా కూడా నేను ఇట్లనే వీడియోస్ తీసి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చాలా బాగుంది చూడండి. చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. అంతా కూడా కమ్యూనిటీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కమ్యూనిటీ ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా కూడా చూడండి ఫ్రెండ్స్, ఫుల్ గ్రీనరీ ఫ్రెండ్స్. ఈ ఇంటికి బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్, అంతా కూడా బ్యాక్ యార్డ్ ఫ్రెండ్స్. ఇది బ్యాక్ యార్డ్ వీళ్ళు ఎంత బాగా డెవలప్ చేసుకున్నారో చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫుల్ ఆఫ్ గ్రీనరీ బోత్ ద సైడ్స్. తర్వాత మంచి ఫెన్సింగ్ చేసుకొని ఇక్కడ కూడా అన్నీ కూడా విత్ ఇన్ దేర్ ప్రమిసెస్ ట్రీస్ కూడా బాగా డెవలప్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇదంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అంతా కూడా బ్యాక్ యార్డ్ చూడడానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో గ్రీనరీ, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఇక్కడ అంత లోపల ఈ చెట్లు వీళ్ళ ప్రెమిసెస్ లోపల ఇవన్నీ కూడా చెట్లు పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ చెట్లు కూడా ఇక్కడ పెట్టుకున్నారు. సో ఎంటైర్ దిస్ కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీలో ప్రతి కమ్యూనిటీలో ఫ్రెండ్స్ అమెరికాలో మినిమం 150 to 300 ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది చూడడానికి. ఇది మీకు ఈ బిల్డింగ్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నిటి కూడా వెనకాల గ్రీన్ ఎంత బాగా కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఎట్లా అంటే చెట్ల మధ్యన వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు అన్నట్టుగా ఉంది. ఇది చూడడానికి అంత అందంగా ఉంది ఇది. సో
మీరు కూడా చూసి ఆనందిస్తారని మీకు జస్ట్ బికాజ్ ఐఎమ్ టేకింగ్ దిస్ వీడియో, సో ఐ వాంటెడ్ టు షో దిస్ టు ఆల్ మై వ్యూవర్స్ ఫ్రెండ్స్. మా చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మన కంట్రీలో ఇండియాలో ఎట్లా ఉంటుంది, తర్వాత మీకు తెలుసు అది అమెరికాలో ఎట్లా ఉంటుంది ఒక కమ్యూనిటీ బ్యాక్యార్డ్ అన్న విషయాన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి. మీకు నా ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది బ్యాక్ యార్డ్ చూపించిన కదా ఫ్రెండ్స్, మీకు నేను ఫ్రంట్ యార్డ్ కూడా ఫ్రంట్ సైడ్ ఎట్లా ఉంటుందో అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఇప్పుడు ఫ్రంట్కి వెళ్తున్నాను. ఫ్రంట్లో కూడా ఎంత బాగుంటుందో అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా బ్యాక్ యార్డ్ ఫ్రెండ్స్, చూసుకున్నారు కదా ఎంత బ్యాక్ యార్డ్. సో మనం ఇంటి వెనకాల సైడు ఎంత బాగా మనం దీన్ని డెవలప్ చేసుకోవచ్చో ప్రెమిసెస్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను మీకు. సో ఇప్పుడు ఫ్రంట్లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది అన్నది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ కూడా ఎంత అందంగా ఉంటుంది అన్నది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. మనం ఇక్కడ గేట్ ఓపెన్ చేసుకొని ఫ్రంట్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అంటే మనం అటు సైడ్ వెళ్తాము. ఇప్పుడు గేట్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బయటికి వెళ్ళేసి మీకు ఇది ఎట్లా ఉంటుందో ఫ్రంట్ సైడ్ అనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, చాలా అందంగా ఉంది ఇది. ట్రాష్ కూడా వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా దీన్ని ఈ వైట్ గ్రిల్ టైపు వుడెన్ది ఒకటి పెట్టుకొని దాని వెనకాల ఒకట ఈ ట్రాష్ సంబంధించిన బాక్సెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. జనరల్గా 3 బాక్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటేమో రీసైకిల్ బాక్స్ ఉంటుంది, ఒకటేమో ట్రాష్ ఉంటుంది, ఇంకోటేమో యార్డ్ వేస్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా 3 బాక్సులు ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ 2 కనబడుతున్నాయి. అది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, వీళ్ళు రీసైకిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, రీసైకిల్ ఓన్లీ అని ఉంది కదా. రీసైకిల్ దాంట్లో రీసైకిల్ వేస్తారు ఫ్రెండ్స్, ట్రాష్ దాంట్లో ట్రాష్ వేస్తారు. యార్డ్ వేస్ట్ అంటే ఈ చెట్లు, ఈ పిచ్చి మొక్కలు అవి ఇవి అని ఉంటే అవి మనము తీసేసినప్పుడు యార్డ్, దట్ ఈస్ కాల్డ్ యార్డ్ వేస్ట్ అనేది ఒక సపరేట్ బాక్స్లో వేస్తారు ప్లస్ ఫ్రెండ్స్. ఆ విధంగా జనరల్గా ప్రతి ఇంటికి కూడా ఒక 3 బాక్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే 2 కనబడుతున్నాయి. ప్రతి ఇంటికి కూడా 3 బాక్సులు ఉంటాయి. ఈ 3 బాక్సులు కూడా ఫ్రెండ్స్ ప్రతి వారంకి ఒక రోజు వాళ్ళు వచ్చేసి ఎవరు మన ఈ ఒక కమ్యూనిటీ సంబంధించిన ఆటోమేటెడ్ ఈ వ్యాన్ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. ఆ వ్యాన్ లోపల ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే ఒక మిషన్ ద్వారా లిఫ్ట్ చేసుకొని దాంట్లో వేసేసుకుంటారు ఫ్రెండ్స్. వేసేసుకొని తీసుకెళ్తారు ఫ్రెండ్స్. వీక్లీ ట్వైస్ వస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు. ట్వైస్ ఆర్ థ్రైస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క బాక్స్ని తీసుకెళ్తారు ఫ్రెండ్స్. సో
మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ కూడా ఎంత అందంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ ఎంత అందంగా ఉంటుంది. ఇంతకుముందేమో మీకు నేను బ్యాక్ సైడ్ చూపించాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూపెడుతున్నాను. ఫ్రంట్ సైడ్ కూడా వీళ్ళు ఎంత బాగా ఈ చెట్లను పెంచుకోవడము, గ్రీనరీకి వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఎంత బాగా పెంచుకుంటున్నారు అన్న విషయాన్ని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. వీళ్ళనే కాదు ఫ్రెండ్స్, ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న 50 స్టేట్స్లో కూడా ఇది కంపల్సరీ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్స్ అ మ్యాండేటరీ బై ద గవర్నమెంట్. ఈ యొక్క కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారంగా వీళ్ళు ఇవన్నీ కూడా కంపల్సరీ ఈ విధంగా పెంచాలి. సో పెంచకపోతే కూడా వీళ్ళకి ఏంటంటే హెవీ పెనాల్టీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను, హెవీ పెనాల్టీస్ ఉంటాయి వీళ్ళకి. కనుక వీళ్ళు ఏంటంటే ఈ రోజ్ ఫ్లవర్స్ కానీ లేకపోతే మిగతా ఈ కమ్యూనిటీలో కొన్ని వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్, మిగతాది మనమే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని ఒక ఇంపార్టెంట్గా పెద్ద పెద్ద చెట్లు ఏమైనా ఉంటే వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళే ఇస్తారు, వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళే పెడతారు, దాన్ని మనం మెయింటైన్ చేయాలి. ఇంకా వేరే అయితే కూడా మనకు ఇల్లు మనం కొన్నప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని చెట్లు పెడతారు ఫ్రెండ్స్ కంపల్సరీ. ఇప్పుడు మీకు చూపించే అన్నీ కూడా ఈ రోజ్ ఫ్లవర్ ఒక్కటి తప్ప మిగతా అని కూడా వాళ్ళు పెట్టినాయే ఫ్రెండ్స్. సో మనం దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేసుకోకపోతే హెవీ పెనాల్టీస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా దీని సైడ్లో కూడా ఎంత ప్లేస్ ఉంటుందో అది కూడా చూపెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒక ఇండిపెండెంట్ హౌస్కి ఇంకో ఇండిపెండెంట్ హౌస్కి మధ్యాహ్నం ఎంత స్పేస్ ఉంటుంది అన్న విషయాన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. మనం ఈ విధంగా మనం ఇప్పుడు ఫ్రంట్కి వచ్చినాము, అయితే బ్యాక్ యార్డ్లో ఏ విధంగా ఉందో నేను మీకు ఇంతకుముందు చూపెట్టాను. మళ్ళీ ఒకసారి నేను మీకు ఈ యొక్క ఫెన్సింగ్ వేసుకున్న బయటకు వచ్చినాం కనుక ఈ ఫెన్సింగ్ బయట నుంచి చూస్తే మనకు లోపల ఏ విధంగా కనబడుతుంది అన్న విషయాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కమ్యూనిటీ. ఐఎమ్ ట్రయింగ్ టు షో యూ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్, బోత్ సైడ్స్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ ఫ్రెండ్స్. అంత గ్రీనరీగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, అందుకోసం ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బికాజ్ ఆఫ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఈ ట్రీస్తో ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా నేను జనరల్గా లాస్ట్ 15 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తున్నాను ఫ్రెండ్స్ ఇక అమెరికాకు. నాకు ఎప్పుడు ఇక్కడ వేడి అనిపించలేదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఎంత సమ్మర్ ఉన్నా కూడా, ఇప్పుడు ఇది పీక్ సమ్మర్ ఫ్రెండ్స్. పీక్ సమ్మరు నేను బయటకు వచ్చేసి ఎంత ఫ్రీగా ఇది ఇక్కడ ఈ వీడియో తీస్తున్నాను మీకు చూపించడానికి, అమెరికా లోపల ఎంత గ్రీనరీస్గా ఉంటుంది అన్న విషయం మీకు చూపించడానికి మీకు వచ్చాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఇంత పీక్ సమ్మర్లో కూడా ఫ్రెండ్స్ చలి పెడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో టెంపరేచర్ అనేది మ్యాక్సిమం వచ్చేసి ఒక 10 degrees 15 degrees అంతకన్నా ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. అదే మన దగ్గర అయితే చూడండి ఫ్రెండ్స్, మన ఇండియా లోపల పర్టికులర్గా ఇక ఎక్కడైనా కూడా ఫ్రెండ్స్, ఇండియా అంతా కూడా హైదరాబాద్లో కానీ లేకపోతే అదర్ ప్లేసెస్లో కానీ ఇప్పుడు 40 degrees to 45 degrees టచ్ అవుతుంది ఫ్రెండ్స్. సో దట్ ఈస్ వెరీ డేంజరస్. సో అట్లా మనం కూడా మన టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవాలి. గ్లోబల్ వార్మింగ్ కంట్రోల్ చేయాలంటే ఫ్రెండ్స్ కంపల్సరీ అండ్ టాప్ ప్రయారిటీ మనం కూడా చెట్లు పెంచే కార్యక్రమానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటే ఇండిపెండెంట్ హౌసెస్ బయట కానీ, లేకపోతే అపార్ట్మెంట్స్ ఉంటే అపార్ట్మెంట్స్ లోపల మనకు మన ఇంటి ముందు కానీ మన తొట్లలో పెట్టుకోవడం కానీ, లేకపోతే మనకి అపార్ట్మెంట్ బయట ఉన్న ప్లేస్లో కానీ మనం మ్యాక్సిమం ఇవి చెట్లు పెంచే కార్యక్రమం చేయాలి ఫ్రెండ్స్. చాలా దాంతో ఈ యొక్క ఎన్విరాన్మెంట్కి కూడా మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో అట్ ద సేమ్ టైం మనం కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్. లేకపోతే ఈ 40 degrees 45 degrees ఇండియా లోపల చాలా భయంకరంగా ఉంది. దాంట్లో నుంచి మనం బయటపడాలి ఫ్రెండ్స్. సో నేను ఇదంతా కూడా చూపించడానికి మీకు అదే రీజన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఎంత బాగా వీళ్ళు కాపాడుకుంటున్నారు. ఈ రోడ్డు మీద కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది. ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఎంత బాగా ఉంది అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడండి,
సో మన కంట్రీలో కూడా మీరు కూడా ప్రయారిటీగా తీసుకొని చెట్లు పెంచుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. పెంచాలని చెప్పి కూడా ఐఎమ్ అప్పీలింగ్ ఎవ్రీబడి. మన కంట్రీలో కూడా మనం ఈ విధంగా మన ఎన్విరాన్మెంట్ కాపాడుకోవాలి. ప్లాస్టిక్ను వాడడం కంప్లీట్గా మానేసేయాలి. తర్వాత మనము గ్లోబల్ వార్మింగ్ తగ్గేటట్టుగా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే టెంపరేచర్ 40 degrees 45 degrees ఉంటే మనం బయటికి వెళ్ళే పరిస్థితే ఉండదు. అది కాకుండా ఫ్రెండ్స్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ నేను మీకు చెప్తాను. ఇక్కడ వర్షం పడ్డదంటే ఫ్రెండ్స్ 24 hours నాన్ స్టాప్గా వర్షం పడ్డా కూడా ఫ్రెండ్స్ ఒక్క చుక్క కూడా ఇక్కడ వర్షము అనేది మనకు రోడ్డు మీద కనబడదు ఫ్రెండ్స్. అది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ యూ. సో మనం ఇంకా ఆ విషయం లోపల చాలా డెవలప్ కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, రెగ్యులర్గా ఒక 1 hour వర్షం పడ్డదంటే మనం ఒక 24 గంటలు బయటికి పోయే పరిస్థితి ఉండదు ఫ్రెండ్స్. అంటే అది ఎక్కడిదక్కడ స్టాగ్నేట్ కావడము, ఎంతో పబ్లిక్ ఇబ్బంది, ట్రాఫిక్ అంతా జామ్ కావడము, తర్వాత చాలా భయంకరమైన పరిస్థితి మనం ఫేస్ చేస్తుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ యుఎస్లో మాత్రం ఆ పరిస్థితి లేదు ఫ్రెండ్స్. 24 hours నాన్ స్టాప్ వర్షం పడ్డా కూడా వీళ్ళ సిస్టమ్ ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్స్ ఒక్క చుక్క కూడా రోడ్డు మీద ఉండదు ఫ్రెండ్స్. 1 drop కూడా రోడ్డు మీద ఉండదు ఫ్రెండ్స్. వాళ్ళు ఇక్కడ శానిటరీ సిస్టమ్ని అంత బాగా డెవలప్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను ఫ్రెండ్స్. ఇట్లా ఇవి ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్గా. ఈ వాటరు వర్షం పడ్డా కూడా ఇంట్లో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం త్రూఅవుట్ కమ్యూనిటీలో ఇన్ ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోపల ఉన్న కమ్యూనిటీలో కానీ మెయిన్ రోడ్స్ మీద కానీ ఈ విధంగా ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ డంప్స్ ఉంటాయి అన్నమాట. డంప్ నో వేస్ట్ డ్రైన్స్ అని ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, ఈ విధంగా వీళ్ళు ఎంత బాగా దీన్ని డెవలప్ చేసుకుంటారు, ఎంత బాగా దీన్ని కాపాడుకుంటారు, ఎంత నీట్గా ఉంచుకుంటారు. సో మనం కూడా మన కంట్రీలో కూడా ఎంత బాగా మనం డెవలప్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. వాటర్ పడితే నిలబడకుండా ఉండాలి. మనం కూడా చెట్లు పెంచుకోవాలి. ఈ విధంగా టెంపరేచర్ 10 to 15 degrees కోరిక ఫ్రెండ్స్. సిచ్యువేషన్కి మనం రీచ్ కావాలి ఫ్రెండ్స్. అదంతా కూడా మనము ప్రయారిటీగా మనం తీసుకుంటే కానీ లేకపోతే కాదు ఫ్రెండ్స్. సో ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఫ్రెండ్స్ బిల్డింగ్స్ ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు నా ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా మీరు నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత నా ఈ ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. మీరు తప్పకుండా నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు సబ్స్క్రైబర్స్ ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ అన్న మినిమం కావాలి ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఐఎమ్ ఎయిమింగ్. సో ఈరోజు వరకు నాకు జస్ట్ 300+ మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఓన్లీ విత్ యువర్ సపోర్ట్, మీ సపోర్ట్తోనే నేను అక్కడికి రీచ్ కాగలుగుతాను ఫ్రెండ్స్. సో మీకు నా వీడియోలు చూడడంతో ప్రతి వీడియోలు కూడా ఒక కొత్త విషయాన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇది మీకు ఒక ఇన్ఫర్మేటివ్ లాగా, ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి మీకు ఒక నాలెడ్జ్ పిల్లగా మీకు పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అందుకే ఫ్రెండ్స్ మీరు నా ఈ వీడియోని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోలో కూడా మీకు కొత్త కొత్త విషయాల్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న ఈ వీడియోలు 300+ వీడియోస్ ఏవైతే ఉన్నాయో 200+ వీడియోస్ ఆల్రెడీ చేశాను ఫ్రెండ్స్. నేను ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు
కంప్లీట్గా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కొత్త విషయాన్ని మాత్రం నేను మీకు చూస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక ముందు కూడా నేను తీసే ప్రతి వీడియోలో కూడా కొత్త కొత్త విషయాలని గురించి నేను వీడియోస్ తీస్తాను, మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఐ నీడ్ యువర్ సపోర్ట్. తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ముఖ్యంగా ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, ప్లీజ్ గివ్ ప్రయారిటీ ఫర్ గ్రీనరీ ఫ్రెండ్స్. ఈ గ్లోబల్ వార్మింగ్ను తగ్గించుకోవడానికి మీకు వీలైనంత కృషి, మీ వంతు సహాయం మీరు చేయండి ఫ్రెండ్స్. మీరు చెట్లు పెంచండి, వీలైనంత వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెట్లు పెంచండి. వాతావరణం యొక్క టెంపరేచర్ని తగ్గించే ప్రయత్నం చేయండి. ప్లాస్టిక్ని వాడడము మానేసేయండి. సో దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ సిన్సియర్ అప్పీల్ టు ఎవ్రీబడి ఫ్రెండ్స్. త్రూఅవుట్ ద కంట్రీ, మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ట్రై టు ప్రయారిటీగా మీరు చెట్లు పెంచే కార్యక్రమాన్ని అట్లీస్ట్ నౌ యూ కెన్ స్టార్ట్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి సైనింగ్ ఆఫ్. అగైన్ విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ. బాయ్.